హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకు మల్లన్న మీకు అందరికీ తెలుసు. మల్లన్న అంటే కొద్దిగా అభిమానం ఉండేది. ఎందుకంటే ఆయన మార్నింగ్ ఎప్పుడు చేసినా కూడా ఎక్కడ తప్పులు జరిగితే అక్కడిని ప్రశ్నించుకుంటూ ఒక అభ్యుదయవాదిగా ఉంటాడు అనుకున్నా. ఎప్పుడైతే చాయ్ పైసల కోసం అడుక్కొని తింటూ మందిచ్చిన డబ్బులతో ఎదిగాడో మంచిగా ప్లానింగ్ చేసుకొని ఎదిగాడులే అనుకున్నా. కానీ రాను రాను చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టుగా తయారైంది మనోడి పరిస్థితి. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత నిజంగా చదువుకున్నవాడైతే మనోడు మళ్ళీ ఎమ్మెల్సీ చదువుకున్నాడు కాబట్టి. మొన్న ఏదో ఒక ఇంగ్లీష్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సో దట్ ఐ థింక్ వాట్ అని మనోడు కొద్దిగా కమెడియన్ అయ్యాడులే కానీ ఇంగ్లీష్ రాక. ఓవరాల్‌గా తెలివి గలవాడు మంచిగా సెటిల్మెంట్‌లు, డీలింగ్‌లు, దందాలు చేసుకుంటూ రోజుకి 3 పువ్వులు 6 కాయలుగా ఎదిగి ఇప్పుడు ఆ ఎదుగుదల నోట్లో ఉన్నటువంటి నాలుకకి మందంగా తయారయ్యి బలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేజ్ పైన మనోడు బీసీ నాయకుడిగా అవతారం ఎత్తే క్రమంలో ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నిజంగా దగ్గరుంటే చెప్పు తీసుకొని మొహం పగలగొట్టాలి వీడికని చాలామంది అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇటువంటి బలుపు మాటలు మాట్లాడే ముందు గతంలో నీ బతుకేందో చూసుకోవాలిరా అంటున్నారు. ఎందుకంటే "అన్నా నువ్వు తాగే చాయ్ పైసలన్నా 10 పైసలు ఇవ్వన్నా" అడుక్కున్నావు కదా! అడుక్కున్నప్పుడు నీకు లేనిది ఇప్పుడు డబ్బొచ్చి, ఫేమొచ్చిన తర్వాత వచ్చింది చూడు. దాన్నే మా ఆంధ్రాలో అయితే జీకి సంబంధించిన ఏదో బల్బ్ అంటారు. తెలంగాణలో అయితే అది కూడా దగ్గర దగ్గరగా అలాగే అంటారు. అయితే ఈ మాట నేనిప్పుడు చెప్తుంది ఒకసారి మీరు వినండి ఆయన మాటల్లోనే. ఈ సభలో హ్మ్. ఎవరైనా హ్మ్. రెడ్డోళ్ళు వెలుమోళ్ళు ఉంటే దయచేసి బయటికి వెళ్ళండి. ఈ సభలో ఎవరైనా రెడ్డోళ్ళు, వెలమోళ్ళుంటే దయచేసి బయటికెళ్ళండి. ఒక విషయం అడుగుతున్నా. రెడ్డోళ్ళు, వెలమోళ్ళు ఎవరన్నా నీకు చాయ్ పైసలిచ్చినప్పుడు ఎందుకు తీసుకున్నావురా అని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే నువ్వు తెలంగాణలో ఎక్కడ కూడా కులాలకు సంబంధించినటువంటి ఈ చర్చ ఎక్కువుండదు. కానీ నీ వల్ల తెలంగాణలో ఈ కులాలు పేటరీగిపోతూ ఉన్నారు. కులాల మధ్య ఘర్షణలు రేగుతున్నాయి. రెడ్డిలు, వెలమలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటూ నువ్వు డివైడ్ అండ్ రూల్ ఫాలో అవుతున్నావు చూడు. అసలు నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ అనాలి. దాన్ని కొంతమంది ఫాలో అవుతూ ఎనక చప్పట్లు కొట్టి విజిల్స్ ఏసి మాట్లాడుతున్నారు చూడు. వాళ్ళింకా నీకన్నా బుద్ధిహీనులు, జ్ఞానహీనులని అర్థమైపోతుంది. ఎందుకంటే నీకు గతంలో అన్న చాయ్ పైసలకి డబ్బులివ్వండి అన్నప్పుడు ఎంతోమంది వెలమలు, ఎంతోమంది రెడ్డోళ్ళు, ఎంతోమంది కాపులు, ఎంతోమంది కమ్మలు కూడా ఇస్తుంటారు. ఏ మొహం పెట్టుకొని తిన్నావరా సిగ్గులేని ఎదవ! వాడిచ్చిన డబ్బులు ఎందుకు వాడుకున్నావురా పనికిమాలిన ముండా! వాడు ఎవడో ఏసిన వాళ్ళు వెలమలు, రెడ్డులు ఉంటే నువ్వేం చేస్తావురా పనికిమాలిన దగులుబాజీ అని అడుగుతున్నారు భయ్య. అంటే ఇప్పుడు వాస్తవమే కదా మరి. నువ్వు అడుక్కున్నప్పుడు చాలామంది ఫండింగ్ ఇచ్చారు. చాలామంది డబ్బులేశారు. నువ్వు రూ. 10 అడిగితే 100-1,00,000 వరకు ఏసిన వాళ్ళున్నారు. వాళ్ళందట్లో రెడ్డులు, వెలమలు కూడా ఉన్నారు కదా! మరి అప్పుడు ఏం పెట్టుకున్నావురా నోట్లో అని అడుగుతున్నారు భయ్య. ఏం మొహం పెట్టుకొని తీసుకున్నావు అని అడుగుతున్నారు. ఇప్పుడు రెడ్డోళ్ళు, వెలమోళ్ళుంటే ఎళ్ళిపోవాలా? కులాల్ని రెచ్చగొడుతున్నావా? నీకు చేతనైతే నీ కమ్యూనిటీని పెంచుకో, వాటి కోసం పాటుపడు గాని, పక్కన కమ్యూనిటీని, పక్కన కులం వాడిని అనే హక్కు నీకెవడ్రా ఇచ్చారు? అని అడుగుతున్నారు భయ్యా ప్రజలు. ఏం చెప్దాం సమాధానం? ఓకే. వినండి ఇంకా. ఇలా కనీసం బుద్ధి, జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ఇలా అరుస్తాడండి? వాళ్ళు మన అన్నదమ్ములే, మనతో కలిసి పెరుగుతా ఉంటారు. ఇక్కడున్న స్టేజ్ పై నుండి అరిచినప్పుడు ఏ ఎదవకి ఒక రెడ్డి ఫ్రెండ్ గాని, ఒక వెలమ ఫ్రెండ్ గాని లేడా? నీ చదువుకునేటప్పుడు నీ పక్కనో, నీ ముందో, నీవు అక్కకి ఫ్రెండో, తమ్ముడికి ఫ్రెండో, ఇంట్లో నాన్నకి ఫ్రెండో,
రెడ్డో వెలమో ఉంటాడు కదరా దగులుబాజీ ఎదవల్లారా. మరి వాళ్ళని ఎట్లా తిడితే వాళ్ళని వెళ్ళిపోమ్మంటే అవమానిస్తే ఏ మొహం పెట్టుకొని ఎనకుండా అరుస్తున్నారా అంటున్నారు భయ్యా జనాలు. ఈయనకంటే బుద్ధి లేదు, సిగ్గు లేదు రాజకీయంగా ఎదగటానికి. కులాల మధ్య తెలంగాణలో ఎక్కడ లేని విధంగా చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. మీకన్నా ఉండాలి కదా భయ్యా. ఆంధ్రాలో అంటే కులాలకి, కుల గొడవలకి పెట్టింది పేరు. కానీ తెలంగాణలో కావాలని స్టార్ట్ చేస్తూ రెచ్చగొడుతున్న ఈ వ్యక్తిని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, మీరు కూడా ఇలాగే అన్నమాట. అర్థమైందిగా? ఓకే కానియండి. నిన్న నిన్న ఉండాల్సింది నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ స్ట్రాటజీ తెలుసా మీకు? మనోడు మాట్లాడింది నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు. వీళ్ళందరూ నీకెందుకయ్యారు? నీదేంది అసలా? వీళ్ళంతా నీకెందుకయ్యి వాళ్ళు మాత్రం ఎందుకు పక్కన వెళ్ళిపోయారు? ఎందుకంటే వాళ్ళు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఓట్లు కూడా వాళ్ళకే పడుతున్నాయి. ఆ ఓటు బ్యాంకు దగ్గర దగ్గర 80% ఉంది. ఆ ఓటు బ్యాంకు మనోడికి కావాలి. ఆ ఓటు బ్యాంకు రాజకీయాల్లో కులాల ప్రస్తావన తీసుకొస్తారు. తర్వాత మతాల ప్రస్తావన తీసుకొస్తారు. తర్వాత ప్రాంతీయ భేదాలు తీసుకొస్తారు. తర్వాత ఏరియాస్ వైజ్గా సపరేట్ చేస్తారు. తర్వాత డబ్బులు వైజ్గా సపరేట్ చేస్తారు. తర్వాత ఇలా సపరేట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అవుతున్న దగులుబాజీ మల్లన్న. నీకు ఇచ్చే రెస్పెక్ట్ రోజు రోజు తగ్గిపోతుంది మల్లన్న. నీలాంటోడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఏం పీకడవు. ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని సంపాదించుకొని ఈయన ఏం చేసుకుంటావు సంపాదించుకొని నాకు అర్థం కాదు. సరే కానీ పర్సనల్గా ఎందుకని నా సోదరులు మాత్రమే ఉండాలన్నా. ఇది మా సభ. అది మీ సభ అయితే అసలు వాళ్ళు ఎందుకు వస్తారు? అర్థమైందా? ఇది మా సభ అని చెప్పినప్పుడు మీ వాళ్ళే ఉంటారు, వేరే వాళ్ళు ఎందుకు వస్తారు? రారు కదా. రానప్పుడు నువ్వు ఆ పదజాలం వాడవలసిన అవసరం ఏంటి అంటే బలుపు. అక్కడ ఉన్న వాళ్ళని ఉత్తేజపరచాలి. కులాల ప్రస్తావనని గొప్పగా చెప్పాలి. మాకు బీసీ నాయకుడు ఒకడు దొరికాడని వాళ్ళు చెప్పుకోవాలి. గడ్డి తిని వెళ్ళి సిగ్గులేనోడా అంటున్నారు భయ్యా జనాలు. ఎవరు లేరుగా? ఎవరన్నా ఉన్నా కూడా నువ్వేం పీకేది లేదులే కానీ అసలు నీ దగ్గరికి ఎవడొస్తాడులే కానీ ఆ 2 మాటలు పక్కన పెడితే ఇటువంటి వాళ్ళని కనుక మీరు ఎంకరేజ్ చేస్తే మనోడే కావచ్చు, పక్కనోడే కావచ్చు, మనలో మనకి మన అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే ఈ సో కాల్డ్ సొల్లు బ్యాచ్ని కనుక ఎంకరేజ్ చేశారనుకోండి, 10 రూపాయలకి చాయ్ పైసల్లో రెడ్డి వెలమ డబ్బులు దొబ్బి తిని బాగా బలిసి బాగా సంపాదించి వచ్చే మాటలు అవి. అర్థమైంది కదా. ఇప్పుడు రెడ్డి వెలమ ఎంతమంది ఇచ్చారో వాళ్ళందరి కష్టార్జితం అడుక్కు తిన్న ఎదవలు వచ్చి ఇప్పుడు కులాల మధ్య సపరేట్ చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన తెలంగాణ మిత్రులకి ఒకటే విన్నపం, కుల మతాలు మనుషుల్ని విడదీసి పాలించే రాజకీయ నాయకులకి ఉపయోగపడతాయి కానీ ఇంటి పక్కన మన రెడ్డి అన్న, వెలమ తమ్ముడు, లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి కులాల మతాలు అవసరం లేదు భయ్యా. పని చేసేవాడికి ఓటేయాలా, రెచ్చగొట్టేవాడిని పెచ్చెదవాడిని తరివి కొట్టాలా. అలా చేసినప్పుడే మనం ఈ సమాజంలో బ్రతుకుతాం. మీ ఓటు ఎవరికైనా వేసుకోండి, బట్ ఇలా రెచ్చగొట్టే వాళ్ళకి మాత్రం వేయొద్దని మనసారా కోరుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.